హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు స్పెషల్ ఏంటి అని చూస్తున్నారా? ఈరోజు స్పెషల్ అండి క్యారెట్ హల్వా. ఎందుకంటే ఈరోజు మాకు ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు మహమ్మద్ దైవ ప్రవక్త గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా ఈరోజు ఏదైనా సరే స్వీట్ చేసి ఆయనకు సమర్పించాలి అని అందరితో పాటు నా నమ్మకం కూడా. అందుకని ఈరోజు ఏదో ఒక స్వీట్ తయారు చేయాలి అని అనుకొని ఈరోజు క్యారెట్ హల్వా చేశాను కూడా. చూడండి, బాగా వచ్చింది. దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు కూడా చూడండి. అన్నిటికంటే ముందు అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలండి. ఈరోజు మిలాదున్ నబీ సందర్భంగా క్యారెట్ హల్వా చేశాను. చూడండి ఎలా వచ్చిందో. బాగా కుదిరిందండి. చేసినప్పుడు ఎలా వస్తుందో అని అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. మీరు కూడా తయారు చేసి చూడండి ఇలాగే. ఫస్ట్ సారి నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1/2 కిలో తీసుకున్నానండి క్యారెట్. బాగా ఫ్రెష్గా ఉన్నాయి, మా అబ్బాయి తెచ్చాడు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అవి పై చెక్కు తీసుకోవాలండి. పైన చెక్కు తీసుకొని శుభ్రంగా తీసుకొని చెక్కు చూడండి ఎంత ఈజీగా వస్తుందో. అసలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. చెక్కు తీసి పక్కన వాటర్ తోటి శుభ్రం చేసుకోవాలండి అన్నీ. నేనైతే 1/2 కిలో తీసుకొని చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే కాబట్టి చేయాలని చేస్తున్నాను. అది చేస్తూ మీ అందరికీ చూపించాలని చేస్తున్నానండి. అదే పనిగా తెప్పించి చూడండి అలా బాగా నీళ్ళల్లో ఫ్రెష్ వాటర్లో వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తొక్క అవన్నీ పక్కన పెట్టేసుకొని అది తురుముకోవాలండి. మనం కొబ్బరి తురుముతోటి దాంతో తురిమి బాగా తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టింది చూడండి ఎలా తురుముకొని పెట్టుకోవాలి. ఇలాగండి, ఇలా తురుముకొని ఈ స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకోవాలండి. నాన్ స్టిక్ ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే కింద అంటుకోకుండా ఉంటుంది. మా ఇంట్లో నాన్ స్టిక్ బాండి ఉంటే చిన్నది ఒకటి పెట్టానండి పొయ్యి మీద. చూడండి అలా అంతా తురుము పట్టిన క్యారెట్ మొత్తం అందులో వేసేసుకోవాలి. అందులోకి వేసుకొని మొత్తం 1/2 కిలోనే కదండి, దాంట్లోకి సరిపోయిద్ది. ముందు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది నీరంతా ఇంకిపోతే కొంచెమే తయారవుతుందండి అది. అందుకని బాగా అందులో వేసి పెట్టుకోవాలి. చూడండి మగ్గేసరికి కొంచెం అయిపోయింది. అందులో బాగా మగ్గిన తర్వాత నీరంతా పోయాక దాంట్లో దానికి తగినంత చక్కెర వేసుకోవాలండి. నేను ఒక 1/2 కిలో చక్కెర వేశాను. 1/2 కిలో ఉంటుంది అది. 1/2 కిలో చక్కెర వేశాను. అందులోనే మళ్ళీ నెయ్యి కూడా కలుపుకోవాలండి. ఇందులో చక్కెరతో పాటు నెయ్యి కూడా వేసుకోవాలి. చక్కెర అంతా బాగా కలిపిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. చూడండి అలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
అంటే ఇది గడ్డగా ఉంది కాబట్టి 2-3 స్పూన్లు మనకు కావలసినంత వేసుకోవచ్చు. మీరు మన రుచికి తగినంత వేసుకోవాలండి. వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. బాగా అలా కలుపుకొని ఆ చక్కెర అంతా కరిగిపోయి నీరు వస్తుంది. ఆ నీరుతో పాటు ఈ నెయ్యి కూడా కరిగిపోతుంది. అట్లే కలిపి కాసేపు స్టవ్ పైన ఉంచాలండి. వేడి పైన సిమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోయిద్ది. చూడండి అలా నీరంతా ఇంకిపోవాలండి. ఆ నీరు మొత్తము చక్కెర ఉంది కదా, చక్కెరలో వచ్చే నీరంతా ఇంకిపోవాలి. అలా కలుపుతూ ఉండాలి కాసేపు. చూడండి అలా కలిపిన తర్వాత అందులోకి మనము డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకోవాలి. అంతలోపు డ్రై ఫ్రూట్స్ అంటే మొత్తం అన్నీ కలిపి ఉంచిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి మా ఇంట్లో. అవన్నీ కలిపి వేసేసాను అందులో. అంటే నేను వేయించలేదండి, పచ్చివే వేసేసాను. టేస్ట్ ఉంటుందండి దాంట్లో వేస్తే. కొంతమంది వేయించుకొని కూడా వేసుకుంటారు, కానీ నేను అలాగే అన్నీ పచ్చివే వేసేసాను. పచ్చివే వేసి అట్లా బాగా కలిపి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. బాగా అడుగంటుకోకుండా ఆ నీరంతా పోయి బాగా చూడండి ఎట్లా ఉందో. ఇంకా కొంచెం నీరు ఉంది, అదంతా పోయేంత వరకు బాగా కలుపుకొని చూడండి అట్లా నీరులాగా చెయ్యి పెడితే చేతికి అంటుకోకూడదండి. అది అంత బాగా రావాలి. హల్వా అంటే క్యారెట్ అంటే ఆరోగ్యానికి మంచిది కదండి. మంచి విటమిన్స్ ఉంటాయి, అందరూ తినొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అందరు తినే ఫుడ్ అండి ఇది. అందులో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కలిపాము కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా హెల్దీ ఫుడ్ అండి ఇది. చూడండి అయిపోయింది, తయారైపోయింది. చూడండి ఎలా ఉందో, ఎంత బాగా వచ్చిందో. చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి. హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి మీరందరూ తిని చూడండి, ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, టేక్ కేర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.